షర్మిల గారి కుమారుడి ఎంగేజ్మెంట్లో జగన్ గారికి అవమానం చేశారు. ఆయన సరిగా ఎదుర్కోవాలి అంటే మేము ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వలేదు, మర్యాద చేయలేదు అని ఆయన ఫ్యాన్స్ చాలా ట్రోల్ చేశారు, లేదంటే కమెంట్స్ పెట్టారు, బాధను వెలిపుచ్చారు. ఇదే నా మేనమామకి ఇవ్వాల్సిన గౌరవం, రెస్పెక్ట్ అని చెప్పి. ఇప్పుడు 17వ తారీఖు పెళ్ళి. సో జగన్ గారు వస్తారంటారా చెల్లి? ఈ సిచ్యువేషన్స్ ఇవన్నీ చూసిన తర్వాత ఆయన నేచర్ ఏంది మీకు కూడా తెలుసు, సో వచ్చే అవకాశం ఉందంటారా? గౌరవం ఎక్కడ ఉంటుందో, ప్రేమలు ఎక్కడ ఉంటాయో, ఆప్యాయతలు ఎక్కడ ఉంటాయో అక్కడికి వస్తారు. ఈడ రక్త సంబంధం. తండ్రి లేకున్నా మేనమామ ఉండాలంటాడు. పిల్లల మనసులను చెదరగొట్టేటోడు కాదు. మొన్న అవకాశం ఉంది, వచ్చేటు. గౌరవించిరా, గౌరవియలేదా, టీవీలు చూసినాయి, ఛానళ్ళు చూసినాయి, యావత్తు ప్రపంచం చూసింది. నువ్వేంది, నీ యాటిట్యూడ్ ఏంది, నీ బిహేవియర్ ఏంది, నీ పద్ధతి ఏంది, చిన్నతనమా పెద్దతనమా? జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి. భారతదేశ చరిత్రనే తండ్రి చనిపోతే కొడుకు పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయినటువంటి దాఖలాలు ప్రపంచంలో ఎక్కడ లేవు. అటువంటి నాయకుడు ఆయన. మీరు గౌరవించినా, నువ్వు గౌరవించినా, ఎవరు గౌరవించినా పెద్ద ఫరక పడదు, గౌరవించకుండా పెద్ద ఫరక పడదు ఆయన. కనుక రేపు పొద్దున పెళ్ళికి కూడా అవకాశం ఉంటే వస్తాడు, అవకాశం లేకపోతే పెళ్ళైన తర్వాత ఆశీర్వదిస్తాడు. మేనమామ. మనము ఒక భార్యను అంత అవమానాల మధ్య రావాల్సిన అవసరం ఏంటి అని ఆయనకు సంబంధించిన వ్యక్తులు ప్రశ్నిస్తే అది కుటుంబానికి సంబంధించింది. ఇప్పుడు ఒకటి ఎట్లుంటుందమ్మా, మనం ఒక భార్యను చేసుకోవాలి, పెళ్లి చేసుకోవాలనుకుంటే ఒక అమ్మాయిని, మన ఇష్టం వచ్చిన అమ్మాయిని చూస్తాం. 10 సంబంధాలు చూస్తాం, 15 సంబంధాలు చూస్తాం, అందులో ఎవరినో ఒకరిని ఏరికోరి చేసుకుంటాం. ఒక 2-3 స్నేహితులను చేసుకోవాలంటే మనస్తత్వం చూస్తాం, బాగాలేకపోతే ఇంకో స్నేహితుని చేసుకుంటాం. కానీ ఒక తల్లి కడుపుల పుట్టడం అనేది నువ్వునే నిర్ణయం చేసేది కాదని భగవంతుడు నిర్ణయం చేస్తాడు. అటువంటి ఒక తల్లి కడుపులో పుట్టిన వాళ్ళము అని ఆలోచన చేస్తాడు ఆయన. ఈమె ఆలోచన చేయాలి, చేయకపోతే ఆమె కర్మ. బట్ చూస్తున్న ప్రజలకి చాలా అగ్రెసివ్ స్పీచెస్ ఇస్తూ ఉంటారు. ఏం పీక్కుంటారో పీకోండి అంటారు. ఇక్కడికి వచ్చి నువ్వు మగాడవేనా అని ఒక ఎమ్మెల్యేని గతంలో సంబోధించడం, దాన్ని కూడా మేము కవర్ చేయాల్సి వచ్చింది. నా క్వశ్చన్ ఏంటంటే, నిజంగా షర్మిల గారి నేచర్ ఏంటి? అంటే ఇప్పుడు జగన్ గారు కోపిష్టి అనేవాళ్ళు, మరి అది ఎక్కడ చూపించాలో అది మితంగా 4 గోడల మధ్య మేబీ ఆయన కోపం చూపించారు. కానీ ఇలా ఎక్స్పోజ్డ్ ఏరియాలో షర్మిల గారు చేస్తున్న ఈ కమెంట్స్ని ఆమె క్యారెక్టర్ని డిసైడ్ చేస్తాయి కదా. ఆమె సాఫ్ట్, లేదంటే అగ్రెసివ్, లేదంటే చూసి కొడుతుంది అనే టైపా? మీరేం చూసారు తన దగ్గర నుంచి చూసిన వాళ్ళు? నేను వైఎస్ రాజారెడ్డి గారిని కూడా చూసిన, ఆయనతో తిన్నా, ఆయనతో మాట్లాడినా. రాజశేఖర రెడ్డి గారితో అయితే చాలాసార్లు భోజనం చేసినాం. మా ఇంటికి కూడా వచ్చి మా గృహప్రవేశం ఉంటే ఒక 8 గంటలు మా ఇంట్లో ఉన్నాడు. అప్పుడు జగన్ గారు కూడా వచ్చిండు, రామచంద్రరావు గారు కూడా. జగన్ గారిని చూసిన, ఇక జగన్ గారిని అయితే చాలా దగ్గర చూసినట్టు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన, పార్లమెంట్ మెంబర్గా నాకు బీఫామ్ ఇచ్చిండు. వాళ్ళ ముగ్గురి లోపల కూడా ఒక కసి, ప్రజలకు సేవ చేయాలి. పదవి ఉన్నా లేకున్నా ఉదయం లేచి ఎప్పుడు ప్రజలు వస్తారు నా దగ్గరికి అని చూసేటటువంటి వ్యక్తులు వాళ్ళు. ఏదైనా పనికి వస్తారా, వాళ్ళ పని చేసి పెడదాం. ఈమె పూర్తిగా వ్యతిరేకం. ఈమెకున్న పిచ్చి ఒకటి ఏంటంటే, మరి అది డాక్టర్లకు చూపెట్టాలి. ప్రచార యావ, బ్రేకింగ్ యావ, దరిద్రం. పోలీసుని కొడితే ప్రచారం అవుతుందా? టీవీలలో వస్తామా? ఎవరిని పడితే వాడిని తిరిగితే టీవీలలో వస్తామా? అబ్యూజ్డ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తే టీవీలలో వస్తామా? మీడియా ఫోకస్, ప్రచార యావ, సెల్ఫ్ ప్రమోషన్, అంతే. తప్పది. నువ్వేంది? వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కూతురు. ఎవ్వరు నిన్ను గౌరవించినా ఒక్క రాజశేఖర రెడ్డి గారి బిడ్డగానే నిన్ను గౌరవిస్తారు. ఈ మాట్లాడే పద్ధతి చూసిన తర్వాత, ఈ ఒంటికాల మీద దాడి చేయడం చూసిన తర్వాత, ఈ ఒక్క కార్యకర్త రాజశేఖర రెడ్డి గారిని ప్రేమిస్తోళ్ళు అయ్యో పాపం అనే పరిస్థితి లేదు ఇప్పుడు. ఇవన్నీ ఎందుకు? నీకు అసలు నీ బాధ ఏంది? నీవు ఆంధ్రప్రదేశ్లో పోయి ఏమి వెలువబెడదామనుకుంటున్నావు? విజయమ్మ రాసిన బుక్లో ఒక 2-3 లైన్స్ మీరు చదువుంటారు. ఐ థింక్
షర్మిలని అర్థం చేసుకోవడానికి ఆ ఫ్యామిలీ చాలా ప్రయత్నాలు చేసిందట. ఈ మ్యారేజ్ ఇష్యూస్ కొన్ని విజయమ్మ గారు ఇక్కడ పోస్ట్ చేశారు. అంటే ఇవన్నీ చదివిన తర్వాత ఆ పార్టీని అభిమానించే వాళ్ళు కావచ్చు, వైఎస్ఆర్ మీలాంటి ఫ్యాన్స్ అవ్వచ్చు, అప్పట్లో అంటే చిన్నప్పటి నుంచి కూడా షర్మిల గారి మనస్తత్వం ఇదేనా, గారాబమే ఇన్ని చిక్కులు ఫ్యామిలీకి తెచ్చిపెట్టిందా అనేవి ఇందులో ప్రస్తావించారని అంటున్నారు. నేను చెప్పిన నాలో నాతో పుస్తకంలో షర్మిలమ్మ విజయమ్మ గారు రాసిందే నేను సాక్షి ఛానల్ డిబేట్లో నేను చెప్పిన. రాజశేఖర రెడ్డి గారు కంటతడి పెట్టిండమ్మా, ఈమె గురించి కంటతడి పెట్టిండు. కొన్ని సంవత్సరాలు మాటలు బంద్ చేయాలి, మాటలు బంద్ చేసింది, అమెరికా వెళ్ళిపోయింది పెళ్లి విషయంలో అలా రాసింది కదా. అంతే, ఇప్పుడు కూడా అంతే. ఏం చేస్తారు చెప్పండి వాళ్ళు. రాజశేఖర రెడ్డి గారిని కంటతడి పెట్టినటువంటి మహాతల్లి ఇలా జగన్మోహన్ రెడ్డి గారు విజయమో లెక్కన ఈమెకు. బట్ ఇప్పటికి వైఎస్ఆర్ బ్లడ్డే నాది, నేను వైఎస్ఆర్ కూతుర్ని అని చెప్పి అవసరం లేదమ్మా. ఎందుకు ఆ ప్రచారం? నువ్వు తెలంగాణలో వచ్చి తెలంగాణ కోడలని ఎట్లా ప్రచారం చేసుకున్నావు? ఇప్పుడు ఆడ నేను బిడ్డను, నేను మెట్టినింట్లోకి వచ్చినా, పుట్టింటికి వచ్చినా, నా పుట్టినిల్లు పోలవరం వచ్చిందాక మిమ్మల్ని వదిలిపెట్టా, ప్రత్యేక హోదా వచ్చిందాక నేను వదిలిపెట్టా. ఏడ వదిలిపెడతావు, ఏడ పట్టుకుంటావు? నీ పార్టీ ఆడున్నది, నీ ఇండియా పార్టీ ఆడుంది, ఉన్న నితీష్ కుమార్ వాయ్, మమతా బెనర్జీ వాయ్, అఖిలేష్ యాదవ్ వాయ్, ఇంకోడు వాడు చిక్కిండోవాడు. ఆ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా మళ్ళీ వస్తుందా? ఆ పార్టీని పట్టుకొని నువ్వు మాట్లాడే మాటలు చూస్తే నువ్వు తెలంగాణలో కూడా మొదటి సంతకం పెట్టినట్టు అన్నట్టే ఉంటుంది. ఈ గారడి వల్ల నాకు ఒక బాధేడైద్దమ్మా. ఈమెను చూసిన తర్వాత పాపం కేఏ పాల్ ఎంత బాధపడుతుండో అని. అంటే కేఏ పాల్ గారు చాలా మంచి ఈమెలాగానే, ఈమె చేసే సీరియస్ కమెడియన్, ఆయన జాలీగా ఉండే కమెడియన్. ఆయనను మించిపోతుంది పాపం. పాలు ఎక్కడ కనబడతలేడు ఇప్పుడు, ఆయన మించిపోతుంది. గ్రామ పంచాయతీ సర్పంచ్ లేడరా నాయన అని మేమంటే మనం 25కి 25 ఎంపీలు పడతామనే మాట మాట్లాడితే ఎట్లిది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇంచుమించు 50-60 సంవత్సరాలు ఒక దగ్గర ఉన్న తర్వాత ఈ రాష్ట్రం నాది, హైదరాబాద్ నాది, ఈ 23 జిల్లాలు మావి అని బతికినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు సోనియా గాంధీ కోటేస్తారా? షర్మిలమ్మ కాదు, సచ్చిన ఇందిరాగాంధీ వచ్చినా ఓట్లేరాడు. చెప్పుతోడు కొడతారు కాంగ్రెస్ వాళ్ళను. ఏం ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారు ఆంధ్రప్రదేశ్లో? హైదరాబాద్ను విడగొట్టినందుక ఎట్లా ఈమె అడుగుతారు చెప్పాడు? కాంగ్రెస్కు సిగ్గు శరం ఉండాలడ. ఈ పిల్లని తీసుకుపోయి రోళ్లపొడి దిపనికి తెలంగాణను విడగొట్టి ఆంధ్రప్రదేశ్కు మొత్తం తలకాయ లేకుండా చేసి వాళ్ళు ఇప్పుడు 10 సంవత్సరాలైనా వాళ్ళ బాధలు వాళ్ళు పడుతుంటే ఏదో జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి ముఖ్యమంత్రి వచ్చినందుకు ఆ హాస్పిటల్ ఏర్పడ్డాయి అవన్నీ అయినాయి. కానీ 2000 టెస్టులు చేయలేకపోయారు మొదట్లో. చంద్రబాబు నాయుడు దిగిపోయిన తర్వాత కరోనా వస్తే ఒక 2000 టెస్టులు చేయడానికి కాడికి వెళ్ళి ఇలా 2 కోట్ల టెస్టులు అంటే చేసేటటువంటి పరిస్థితి తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. గా పరిస్థితి ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇలా షర్మిలమ్మ పోగానే అమ్మా నువ్వు రా ఓట్లేస్తామంటారు. అరే ఇంత ఇంగిత జ్ఞానం లేదా ఈమెకు?